ఆ శివాని మమ్మల్ని శక్తిహీనులు అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఆవిడ ప్రతి శక్తిని ఎదుర్కోగల శక్తులు మాకు ఉన్నాయి. నారాయణ నారాయణ, ఈ దేవేంద్రుడే ఇంత ఆగ్రహించినప్పుడు ఆయన్ని ఎదిరించగల ధైర్య సాహసాలు ఎవరికి ఉంటాయి అని. దేవర్షి, మీ వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు. మీరు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, ప్రతికూలంగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. పార్వతీదేవి సమక్షంలో ఉండగా మీరు గణేశుడిలాగే చిన్న పిల్లాడిలా ఆవిడ బయట వెనక దాక్కుంటారు. వరుణదేవా, తేనె పూసిన కత్తితో గొంతులు కోయడానికి చాలా తెలివితేటలు కావాలి. యుద్ధానికి దిగాలంటే యుద్ధ నీతి గురించి కూడా తెలిసి ఉండడం చాలా అవసరం. నారాయణ నారాయణ, ఇలా కాలయాపన చేయడం కంటే మనం శత్రువుపై దాడి చేయటం మంచిది. ఆ పార్వతీదేవి కవ్వింతను మనమందరం ఏ విధంగా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవడం అవసరం. తుది నిర్ణయం తీసుకునే ముందు మీరందరూ మాకు ఒక మాట ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాట ఇవ్వడమా? ఆ మాట ఏమిటంటే మన మధ్య ఏ చర్చ జరిగినా అది సదా గుప్తంగా ఉంచబడుతుందని. మనం ఏమనుకున్నది మన మధ్య ఉండాలి, కైలాసగిరి దాకా వెళ్ళకూడదు. నారాయణ నారాయణ, మన రహస్య చర్చలు ఆ కైలాసగిరికి చేరడమా? ఆ అవకాశమే లేదు దేవేంద్ర. చేరితే దేవర్షి ద్వారానే చేరాలి. కానీ మనం అదృష్టవంతులం, ఆయన కూడా మన పక్షానే ఉన్నారు. నారాయణ నారాయణ, యమధర్మరాజా, ఇక్కడి మాటలు నేను ఆ కైలాసగిరిపై గాని మరి ఎక్కడైనా గాని చెప్పడం అసంభవం. అగ్నిదేవుణ్ణైన నేను మంటలను ప్రజ్వరల్లకుండా నిరోధిస్తాను. ఆ కాంతి వేడిమి కైలాసగిరికి అందబోవు. వాయుదేవుడునైన నేను ఆ కైలాసగిరికి గాలి అనేది లేకుండా చేస్తాను. వరుణదేవుడనైన నేను జల ప్రవాహాలను ఎక్కడికక్కడే స్తంభింపజేస్తాను. నారాయణ నారాయణ నారాయణ, ఈ సృష్టి జీవన గమనాన్ని నిరోధించడమా? నారాయణ నారాయణ. దేవతలారా, ఇలాంటి శక్తులు ఏకమైనప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఇక మనం అసంభవాన్ని సంభవం అని నిరూపించాలి. మనం చేసే తిరుగుబాటు విజయవంతం కావాలంటే దానికి ఒక్కటే మార్గం ఉంది. యమధర్మరాజా, మనకు కావాల్సిన విజయం తప్ప మరేమీ కాదు. త్వరగా చెప్పండి ఆ మార్గం ఏమిటో. మృత్యులోకంలో మేము ఒక దైవత్వ రూపం చూశాము. దైవత్వమా అంటే? దైవత్వం అంటే తన సంతానం మీద ఒక తల్లికి ఉన్న అనురాగం. దాన్ని మృత్యులోకంలో మమత అంటారు. మాకు అర్థం కాలేదు యమదేవా, అదేదో మీరు కొంచెం వివరంగా చెప్పండి. ఒక తల్లి తన బిడ్డను ఆపద నుంచి కాపాడడానికి గాను తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. నారాయణ నారాయణ నారాయణ. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మనం దాడి చేయవలసింది పార్వతీదేవిపై కాదు, గణేశునిపై అనేగా? అవును, అదే. సంగ్రామ అనురాగాలలో సర్వం సముచితమే దేవేంద్ర, అనుచితమనేదే లేదు. నారాయణ నారాయణ. శత్రువు బలహీనతలపై దెబ్బ కొట్టినప్పుడే విజయం లభిస్తుందంటుంది యుద్ధనీతి. యమధర్మరాజు సలహాతో నేను ఏకీభవిస్తున్నాను. నారాయణ నారాయణ. కానీ మరొకటి కూడా గుర్తుంచుకోండి దేవతలు, ఒక తల్లి తన పుత్రుణ్ణి రక్షించుకోవడానికి తానే కవచమై నిలబడుతుందని. అలా కవచంగా మారే అవకాశం మనం ఆవిడకి ఇవ్వం. ఆ స్థితి రావడానికి ముందే మనం గణేశుని మన అదుపులోకి తీసుకుంటాం. మనం అలా గణేశుణ్ణి బంధిస్తే మిగతా దేవుళ్ళు ఊరుకుంటారా? దానికి ఓ మార్గం ఉంది. నారాయణ నారాయణ. దేవేంద్రుల వారు గణేశుని నాగపాశంతో బంధించి ఇక్కడ తీసుకువస్తే తనని నేను యమలోకం తీసుకెళ్లిపోతాను. అక్కడికి దేవీ దేవుళ్ళ రాక అనుమతించబడదు. నారాయణ నారాయణ. దేవర్షి, మీరలా నారాయణ నారాయణ అనడంలో చాలా అర్థాలు వినిపిస్తున్నాయి. మీరు అసలు ఏకీభవిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నారాయణ నారాయణ, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను యమధర్మరాజా. నా భయం అంతా పరమశివుడి గురించే. ఆయన ఆగ్రహిస్తాడేమోనని. ఆయన గనక కోపం వస్తే ఏం జరుగుతుందో చెప్పలేం దేవేంద్ర. ఆయనకు కోపం వస్తే రావచ్చుగాక, యుద్ధంలో జయాపయాలను మాత్రమే పరిగణిస్తారు. మీరు ఆ నాగపాశాన్ని సిద్ధం చేయండి యమదేవా. ఒక సాధువు రూపంలో మేమే వెళతాం గణేశుని దగ్గరకు. నారాయణ 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 నారాయణ. పుత్ర గణేశ, గణేశ, ఏడి నా పుత్రుడు గణేశుడు. ఎక్కడికి వెళ్ళావు నాన్న? నువ్వు ఎక్కడికి వెళ్ళావని? నేనేమో నీకోసం వెతుక్కుంటున్నాను. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మేము ఇక్కడేగా ఆడుకుంటున్నాం. ఇక నుంచి నువ్వు నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళొద్దు గణేశ. అమ్మా, మహర్షుల బృందం ఒకటి ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మేము వెళ్ళి వాళ్ళని దర్శించవచ్చా? వద్దు పుత్ర,
నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. నాతో వద్దుగాన్లే. ఇక నేను నీకు భోజనం ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు విశ్రాంతి తీసుకో. పద. అయ్యా గణేశ, భోజన సమయం ఆసన్నమైంది. మీరు భోజనం ముగించి విశ్రాంతి తీసుకుంటే సర్వోత్తమంగా ఉంటుంది. అలాగే ఈ బ్రాహ్మణుడికి కూడా ప్రసాద రూపంలో ఆహారం లభిస్తుంది. తప్పకుండా ఋషివర్య, సర్వప్రథమ హక్కు బ్రాహ్మణునిదేగా. కానీ ప్రస్తుతం మాకు ఆ హక్కు లేదు గణేశ. మాకు తెలిసినంత వరకు అందరికంటే ప్రథమ హక్కు మీదేనటగా. మాకు ఆ హక్కు ఇచ్చినందువల్ల మీకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా ఋషివర్య? అందుకనే మళ్ళీ మీ హక్కు అడగడానికి వచ్చారా? తమరు చెప్పేది ఏ హక్కు సంగతి గణేశ? నాకు మాత్రం ఏం అర్థం కావడం లేదు. నేనొక సామాన్యుడైన బ్రాహ్మణుణ్ణి. అటువంటప్పుడు మీ హక్కులు నాకు కావాలని ఎలా ఆశపడగలను? మరి ఏ స్వార్థమూ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు దేవేంద్ర? దేవేంద్రుడా? అంత విస్మయం ఎందుకు మీకు? మేము కళ్ళు మూసుకునే అన్నీ చూడగలం. బహుశా మీరు నా కంఠాన్ని బట్టి గుర్తుపట్టి ఉంటారు. లేదు దేవేంద్ర, మీ బంగారం లాంటి నైజం చూడగానే అవగతమైపోతుంది. అలాంటి నైజాన్ని ఓ బ్రాహ్మణ రూపం కప్పిపుచ్చగలదా? చీకటిమయంగా ఉన్న నల్లటి కొండపై పాకుతున్న నల్లని చీమను కూడా నేను చూడగలను. దయచేయండి, ఆసీనులు కండి. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఆజ్ఞాపించండి. మీకు ఎలాంటి సేవ చేయమంటారు దేవేంద్ర? మీ సేవ కోసమే కదా నేను ఇంత దూరం వచ్చింది. మీరు నన్ను మీతో తీసుకువెళ్ళడానికే కదా ఇక్కడికి వచ్చారు? అదే నిజమని నేనంటే అందుకు మీకేమైనా అభ్యంతరమా? లేదు, ఇసుమంత కూడా లేదు. మీ వంటి శక్తిమంతుడైన దేవత ముందు నేను అభ్యంతరం వ్యక్తం చేస్తే మీరు నన్ను నాగపాశంతో బంధించి తీసుకుపోతారుగా. నాగపాశమా? అవును, అది మీతో పాటు తీసుకువచ్చారుగా. అదిగో నాగపాశం కూడా వచ్చేసింది.
అగ్నిదేవా, వరుణదేవా, వాయుదేవా, దేవర్షి, కైలాసగిరి నుంచి వినవస్తున్న ఈ గొంతు నిస్సందేహంగా దేవేంద్రుడిదే. నారాయణ నారాయణ, ఇదేదో ప్రమాద సూచన వరుణదేవా. ఆక్రందన వింటే మనం పనిన పద్మవ్యూహంలో మన సేనాపతి ఇరుక్కున్నట్లుగా ఉంది. దేవర్షి, ఇక్కడ సమయం వ్యర్థం చేయడానికి ముందు ఇంద్రుడికి వచ్చిన అపాయం ఏమిటో మనం తెలుసుకోవాలి. మన సంకల్పం విఫలం కావడానికి ముందే మనం దేవేంద్రుని సహాయ నిమిత్తం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. మీరేం కంగారు పడకండి అగ్నిదేవా. దేవేంద్రుడికి ఆపదే కాదు, ఆపద నీడను కూడా ఆయనపై పడనివ్వం. పదండి నాతో. నారాయణ 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 నారాయణ. ఏమైంది దేవేంద్ర? బాలగణేశుని నాగపాశంతో బంధించే పథకం సఫలం కాలేదా? దేవర్షి, నేను ఆ గణేశుణ్ణి నాగపాశంలో విజయవంతంగా బంధించాను. కానీ చివరి క్షణంలో మహాశక్తులు నా మీద దాడి చేశాయి. నారాయణ నారాయణ. ఆ మహాశక్తులకు మన పన్నాగం ముందే ఎలా తెలిసిపోయిందో అర్థం కావడం లేదు. నాకు కూడా ఆ విషయం అంతుపట్టడం లేదు. ఆ పార్వతీదేవి గణేశుని భద్రత కోసం 4 దిక్కులా మహాశక్తులను ఎలా నియమించిందని. ఇకపై గణేశుణ్ణి బంధించడం అత్యంత కఠినమైనదిగా కనిపిస్తోంది. ఈసారి మనకు సఫలత తప్పదు దేవేంద్ర. మీరేం బెంగపడకండి. సాక్షాత్తు యమధర్మరాజు మన వెంటే ఉన్నాడని మర్చిపోయారా? గణేశుడిని బంధించి తీరుతాం దేవేంద్ర. మాకు ఆ మహాశక్తులంటే భయం లేదు. మేము మా శక్తులను ప్రయోగించినప్పుడు మిగతా అన్ని శక్తులు నిర్జీవమై నేలకొలవలసిందే. నా మీద దాడి చేయడం ఆ మహాశక్తులు చేసిన ఘోరమైన నేరం. వాటిని క్షమించడానికి వీల్లేదు. యమదేవా, వాటిని భస్మం చేసేయండి. వాటి ఉనికిని నిర్మూలించండి. నారాయణ నారాయణ నారాయణ. దేవేంద్ర, మనం ఆ పరమశివుడి గౌరవాన్ని విస్మరించకూడదు. లేదు దేవర్షి, ఆ పరమేశ్వరుని గౌరవం కోసం నేను నా తల దించుకోలేను. ఆలోచించుకోండి దేవేంద్ర. ఒక్కసారి గనక గౌరవానికి భంగం వాటిల్లినట్లయితే యుద్ధాన్ని నివారించడం అసాధ్యమవుతుంది. యుద్ధం గనక ప్రారంభమైనట్లయితే అందులో పరమశివుడు కూడా పాల్గొంటారు. ఇంతకీ మీరనేది ఏమిటి దేవర్షి? నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు ఒక్కసారి ఆ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి బాలకుడైన గణేశుడికి ప్రథమ పూజకు అర్హత కల్పించడం న్యాయం కాదని విన్నవించాలి. దేవర్షి ఆయనే న్యాయం చేస్తాడు. లక్ష్మీదేవి వరమిచ్చే సమయంలో ఆశీర్వదించిన వారిలో ఆయన కూడా ఉన్నాడు. నారాయణ నారాయణ. అలా చెప్పడం మీకు ఇష్టం లేకపోతే పోనివ్వండి. కనీసం మీరు ఆయనకి ఆ సంగతైనా చెప్పవచ్చు కదా. అదే దేవేంద్ర, పార్వతీదేవి మహాశక్తులు మీ మీద దాడి చేసిన సంగతి. నిజం దేవర్షి, మీరన్నది నిజమే. మా దేవతలందరం కలిసి తక్షణమే ఆ మహాశక్తులు చేసిన నేరాన్ని విన్నవించడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళతాము. నారాయణ నారాయణ. బ్రహ్మదేవా శరణు శరణు, 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 బ్రహ్మదేవా శరణు శరణు. శాంతించండి. మా శరణు కోరిన దేవతలందరికీ రక్షణ తప్పక లభిస్తుంది. మీ సమస్య ఏమిటో వివరంగా చెప్పండి. ఇది సత్యలోకం. ఇక్కడ భయకంపితులు కావలసిన అవసరం లేదు. నారాయణ నారాయణ. జనక, దేవేంద్రుల వారు సమస్త దేవతలను వెంటబెట్టుకుని మీకు ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చారు. న్యాయం కావాలి జగత్పిత, న్యాయం చేయండి. మా దేవలోకాన్ని మేము ఇదివరకే కోల్పోయాం. ఇప్పుడు శివపత్ని పార్వతీదేవి మహాశక్తులు మమ్మల్ని హింసిస్తున్నాయి. ఆవిడ మమ్మల్ని శాశ్వతంగా అంతం చేయాలనుకుంటున్నట్లుంది. కానీ అకారణంగా మాత్రం కాదు. దేవతలు కూడా చాలా తప్పులు చేశారు జనక. అది తప్పు కాదా? లక్ష్మీదేవి గణేశుడికి సర్వప్రథమ పూజకు వరం ఇవ్వడం తప్పు కాదా? ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు. మా అభ్యంతరం ఒకే ఒక్కటి. అదేమిటంటే స్వర్గలోకంలో ఇంతమంది ప్రముఖ దేవతలు ఉన్నప్పటికీ బాలుడైన గణేశుడికి అలాంటి అర్హత ఎందుకు ఇవ్వాలి? మేము ఇలా అడిగినందుకే పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయారు ఆవిడ. నారాయణ నారాయణ. అయితే దేవతలు వ్యతిరేకించడం కూడా సముచితమే జనక. ఇక మీరే చెప్పండి బ్రహ్మదేవా, మేము చేసిన తప్పు ఏమిటని. గణేశుని ప్రథమ పూజార్హతను మీరు నిరాకరించటం మీ తప్పు కాదా? మమ్మల్ని ఎలా అంగీకరించమంటారు జగత్పిత? తమరి వంటి వయోవృద్ధులైన దేవుళ్ళుండగా అతి పిన్న వయస్కుడైన బాలుని పూజించమంటారా? అలా చేయడం మీ వంటి దేవుళ్లను అవమానించడం కాదా? లక్ష్మీదేవికి చక్కగా తెలుసు గజాననుడే ప్రథమ పూజకు అర్హుడని. స్వయంగా దేవతలైన మీకు తెలియదా?
ఒక దేవి గాని దేవుడు గాని వరమిచ్చినప్పుడు దానిని వ్యతిరేకించడం గాని అభ్యంతరం చెప్పడం గాని తప్పని. అందువల్ల సమస్త దేవతలు గజాననుడి ప్రథమ పూజార్హతను అంగీకరించక తప్పదు. నారాయణ నారాయణ. మా పుత్రుడైన నారదుణ్ణి నాయకుడిగా చేసుకుని వెళ్ళండి. వెళ్ళి మీరు క్షమాభిక్ష కోరండి. పుత్రవాత్సల్యంతో కోపగించిన ఆ తల్లి క్షమించాలంటే ఆ తల్లినే శరణు కోరాలి కదా. పార్వతీదేవి మహాశక్తుల నుంచి రక్షణ కావాలనుకున్నట్లయితే మీరు పార్వతీదేవిని గణేశ్వరుణ్ణి శరణు కోరాలి. కాదంటే ఈ సృష్టిలో మీకు మరెవరూ సహాయం చేయలేరు.